నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ కోణాలేంటి అవాస్తవాలేంటి నిజాలేంటి అబద్ధాలేంటి పరిపాలనకు సంబంధించి నిజంగా పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆ పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సంతృప్తి చెందుతారా లేకపోతే అసంతృప్తి జాలలు కనిపిస్తాయా తెలంగాణలో ఏం జరుగుతుంది ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో చర్చించుకోబోతున్నాం నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ కొత్త మలుపు తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఓ పక్కన బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుందో కూడా మనం చూసాం ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పూర్తిగా స్తబ్దంగా ఉండడానికి కారణాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది ఇక పూర్తి స్థాయిలో మనదే రాజ్యం సో ఇక మనం ఏంటి సోషల్ మీడియాలో పోస్టుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే కోణంలో ఉన్నారా లేకపోతే ఇక ఎందుకులే అని లైట్ తీసుకున్నారా ప్రభుత్వం ఎలాగో ఏర్పడింది కొలుదీరిన ప్రభుత్వాన్ని ఎవరు ముట్టుకుంటారని ఆలోచిస్తున్నారా ఏంటి అనేది తేలాల్సి ఉంది ఇక మరో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా అసలు గుట్టు రట్టు చేసిన ఒక విషయాన్ని కూడా మేము ముంగట పెట్టే ప్రయత్నం అయితే చేసిన నిజానికి తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం జరుగుతున్నది రంజిత్ భాయ్ అంటే అనేక మీడియా ఛానళ్లకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు చాలా మీడియా ఛానళ్లకు సంబంధించి ఏం జరిగినాయి అంటే ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించినాయి సరే విపక్షంగా ఉండాల్సిన మీడియా మరొకసారి అధికార పక్షాన చేరుతుందా విపక్ష పాత్రలో తన యొక్క జర్నలిజాన్ని నిలబెడుతుందా ఎలాగో శాటిలైట్ ఛానళ్లు చెప్పబడే అనేక పెద్ద ఛానళ్లు కూడా ఇక వాటిని నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు లేరు ఇది వాస్తవమైన విషయం సో ఇక పరిపాలనకు సంబంధించి ఎట్లుండబోతుంది అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా ఆ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది అందుకే నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి పూర్తి స్థాయిలో నేను ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక విషయాన్ని నేను లైవ్ పెట్టినా అసలు గుట్టు రట్టు పరిపాలన కష్టమే అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని పెట్టడానికి గల కారణాలేంటి వాటికి సంబంధించిన అంశాన్ని ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాం ఇక తెలంగాణ అంతా చాలా బాగుంది అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ గా మిగులుతుంది కూడా చాలా ఖచ్చితత్వంగా క్లారిటీగా పూర్తి స్థాయిలో నేను చెప్పబోతున్నాను ఏం జరుగుతున్నది అనేది కూడా చాలా మందికి డౌట్లు ఉండొచ్చు సరే ఆ డౌట్లకు సంబంధించి నేను పూర్తి స్థాయిలో ఒకసారి నేను మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఏంటి అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి ఏంది మేము కంచెలు తీసేసినాం దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చకు సంబంధించి చాలా మంది కూడా మనకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇంకొంతమంది కూడా మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు నిజంగా నిజమైన తెలంగాణ వచ్చిందా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను అసలు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేది ఒకసారి మీ ముందు పెడతా తెలంగాణ ప్రజలు న్యాయ నిర్ణేతలుగా మీరే ఉండండి మీరే చెప్పండి దానికి సంబంధించిన అంశాన్ని ఏంటిది అనేది కూడా సరే ఇక ఒక్క నిమిషం మీరు ఫస్ట్ ఆర్టీసీకి సంబంధించిన ఇష్యూ మీ ముందు పెడుతున్నా ప్రస్తుతం ఇది ఆర్టీసీ అండి ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదటి హామీ అన్నారు దాంట్లో ఇంకొకటి కూడా ఉంది మహిళలకు సంబంధించి 2500 బహుశా ఏదో ఒకటి పెట్టిర్రు 6 గ్యారంటీలలో 2 కలిపితేనే మొదటిది దాంట్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కల్పించారు సరే ఇప్పుడు పరిస్థితి ఒకసారి మీరు చూస్తున్నారు ఇది బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఇగో మహిళలకు సంబంధించి ఎలా కిక్కిరిసిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఆల్రెడీ మహిళలకు సంబంధించి ఎట్లున్నదో చూసిర్రు ఇక అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం హనుమకొండకు సంబంధించి బస్టాండ్ లో జరిగిన సంఘటన మహిళలకు సంబంధించి ఎట్లున్నారు ఏం కథ అనేది చెప్పిన ఇక విద్యార్థులకు సంబంధించి ఇక వీళ్ళది అరిగోస మరి దీనికి బాధ్యులు ఎవరు దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి ఏం జరగబోతున్నది తెలంగాణలో మరి ఇట్లనే అయితే పసి హృదయాలు అంటే పట్టుమని 20 సంవత్సరాల నిండిన యువకులంతా ఈ విధంగా ఫుట్పాత్ మీద దాని మీద ఫుట్ బోర్డ్ మీద లేకపోతే ఆ స్టెప్స్ మీద నిలబడితే పట్టు జారితే పరిస్థితి ఏంది ఇగో ఒకసారి చూడు ఇక్కడ బస్సు నెంబర్ పైన నిలబడ్డాడు ఒక చేత్తో అది పట్టుకున్నాడు మరొక చేత్తో తన కవరు పట్టుకొని ఏ విధంగా అత్యంత భయంకరంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇది దేనికి సంకేతంగా మారుతుంది మనం అనుకున్న తెలంగాణలో మార్పు రావాలి అని తెలంగాణ ప్రజలరా మీరందరూ ఓటేసిలు
ఓటేస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్తుంది. లేదు రేపటి భవిష్యత్తుకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని 70 సంవత్సరాల వృద్ధురాలు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె తన ఒపీనియన్ కూడా చెప్పుకున్న పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇందులో ప్రధానంగా కూడా చూడాల్సింది మిత్రులారా, ఇక కంచెలు వేయని సంబరపడ్డారు. మరి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కంచెలు దేనికి సంకేతం అండి? ఈ ముళ్ళ కంచెలు దేనికి సంకేతం? కంచెలు తొలగాల్సిన అవసరం లేదా? వీళ్ళ మీద ఏ ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చి ఎవరొచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తారండి? ఈ కంచెలు దేనికోసం? ఈ కంచెల కల్లర్లు వేసేసి అద్భుతంగా ఇట్లా మారుస్తున్నారు. మరి దీన్ని కూడా తొలగించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా అనేది కూడా మీరు చెప్పాలి. ఎస్, ఏమైంది రంజిత్, నువ్వు వచ్చి అంత కొడితే ప్రభుత్వం వచ్చి బహుశా 20 రోజులు కాలే అప్పుడే నువ్వు మొదలు పెట్టినవు, ఏంది నీ దుకాణం ఏంది అని కూడా అడగచ్చు. అరే నాయన, ఒక జర్నలిజం చేసిన వాడిని నేను పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా మీకు కళ్ళకు కట్టే విధంగా చెప్పడానికి ఒక బాధ్యతాయుతమైన అంశాన్ని చెప్తున్నా. ఎందుకంటే కంచెలు లేని రాజ్యం కావాలనుకున్నాం. మరి అసెంబ్లీ ప్రాంగణం అయితేంది, ప్రగతి భవన్ గేట్ అయితేంది, ముఖ్యమంత్రి కార్యాలయం అయితేంది, మంత్రుల కార్యాలయం అయితేంది, లేకపోతే రాష్ట్రపతిది అయితేంది, ఎవరిదైతే మనకేంటి భయ్? కంచెలు లేని రాజ్యాన్ని మనం కోరుకున్నాం కదా. మరి కంచెలు లేని రాజ్యాన్ని కోరుకున్నప్పుడు కంచెలు ఈ విధంగా వేస్తే ఎట్లా, ఏ కోణంలో చూడొచ్చు? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంత జరుగుతా ఉంది కదా ఈరోజు ఈ కంచెలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో. మరి ఈ కంచెని ఎవరు తీసేయాలి? దీనికి కలర్లు వేస్తున్నారు. ప్రతిసారి కూడా దీనికి వైట్ పెయింట్ ఉంటే వీళ్ళు గ్రీన్ కలర్ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు ఒకసారి చూడండి, ఆకుపచ్చపు వర్ణపు ఉన్న కలర్ని వేస్తున్నారు. ఈ కంచెలను తొలగించాలరా బాబు అని మనం మొత్తుకుంటా ఉంటే లేదు కంచెలకి ఇంకా కలర్లు వేస్తాం. నిజంగా మార్పు జరిగితే ఎవరి మీద భయం లేదు, ఏది లేదు అంటే ఇవన్నీ జరగాల్సిన ఆ అంశం ఉంది కదా తెలంగాణ ప్రజలారా, మేము ముందు పెడుతున్నా. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక ఏంది, బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు. ఏంది, ఇక్కడ చాలా వరకు కూడా బస్సుల కోసం అవస్థలు పడుతున్న ఒక ఆడబిడ్డను చూస్తున్నారు. కాలేజీకి వెళ్ళాలి, పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిళ్ళు, సమయానికి బస్సులు రావట్లేదని ఈ తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇక మరో తల్లి మరో ముచ్చట ఏంది అంటే ఈ అంశాన్ని కూడా మీకు చూస్తా. ఈ బిందెలు అంటే నీళ్లు పట్టుకెళ్తున్న ఈ మహిళ కూడా ఓ మాట చెప్తా ఉంటది. ఒకసారి మీరు కూడా వినాలి. తెలంగాణ ఒకసారి మీరేనారు ఓట్లు అక్కడేసినారు కదమ్మా, ఏపించింది నువ్వే కదా. అట్లనా? ఇంత దూరం వేస్తే తాండకి కిలోమీటర్ల దూరం వచ్చేట్లమ్మా మీరు? మాకు ఇబ్బంది అవుతుంది నీళ్ళు. రైట్, విన్నారు కదా. అది ప్రస్తుతం కేసీఆర్ కు సంబంధించి ఆయన ఉంటే బాగుండు అనేది వాళ్ళ ఒపీనియన్ కు సంబంధించి. ఇక మరో అంశం ఏంటంటే కిలో రైస్, ఇదేంది రైస్ బస్తాకు సంబంధించి ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది అనేది ఈ యువకుడి వాదన. రైట్, దానికి పాటు ఉన్నది మళ్ళా లేని పంచాయతీ ఎందుకు కానీ. రైట్, అదేంది ఎక్స్ట్రా 300 రూపాయలు బియ్యానికి సంబంధించి అయింది అనేది. ఇక నేను ఏం చెప్పినా తెలంగాణ ప్రజల మీకు చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలుగా చెప్పబడే ఎక్కడ పోయినాయి ఒక్కసారి అవి చూపెడతాం మీకు. మళ్ళీ చూపెట్టకపోతే అది పొరపాటు కింద పడిపోతుంది. ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే ఏం జరగలేదు అని చెప్పడానికి కాదు కదా. ఒకసారి ఇనుర్రి తెలంగాణ ప్రజలారా, మీరు మళ్ళా అంటారు కదా, వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీరు కూడా చూడాలి. 1 2 3 వచ్చిర్రా రండి. ఇగో ఎక్కడికి పోయినారా ప్రశ్నించే గొంతుకలారా? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ రైతు భరోసా అన్నాడు. మీరు ప్రజల పక్షాన ప్రశ్నించకుండా ఎక్కడ పోయిర్రు అంటూ కూడా చెప్పారు. ఇల్లున్న లిస్ట్ అండి, ఇలా మనది కూడా ఉన్నది. ఇగో ఇవన్నీ పనిచేసినాయి. సో మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశ్నించడానికి ఎందుకు అంత సాహసించడం లేదు అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ మార్క్. జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో విపక్షంగా ఉండాల్సిన జర్నలిజానికి సంబంధించి మరి బానిసలుగా మారిపోయేలా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రశ్నించే గొంతుకలుగా అధికార పార్టీ మీద హుక్కుపాదాన్ని మోపి పూర్తి స్థాయిలో ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి, ఈ బానిసత్వం వద్దు, ఈ దొరపాలిపాలన మాకద్దు అంటూ
చెప్పి వాళ్ళందరూ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది. మరి ఈ తెర మీదకి తీసుకొచ్చిన వీళ్ళందరూ ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న వీళ్ళంతా ఇప్పుడు ఏడబోయిర్రు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాంతోపాటు మంత్రిమండలి కూర్పు పూర్తి స్థాయిలో కాలేదు అయిన వరకు ఇక అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పూర్తిగా వారి చేతిలోకి రాలేదా, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ముందుకు సాగుతుందా లేదా, ప్రజలకు ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన హామీలలో ఏ మేరకు హామీలను అమలు పరిచారు, లేకపోతే ఏం జరుగుతున్నది, వాస్తవ కోణాలు ఏంటి అనేది ఒకసారి తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇక్కడ కనబడుతున్న ప్రముఖులందరూ కూడా వీళ్లకు కేసీఆర్కు గెట్టు పంచాయతీ లేదు, వీళ్లకు కేటీఆర్కి ఇల్లు పంచాయతీ లేదు, వీళ్లకు హరీష్ రావుకు భూముల పంచాయతీలు లేవు, వీళ్లకు కవితకు వ్యాపార సంబంధాలకు సంబంధించి పంచాయతీలు లేవు, వీళ్లకు సంబంధించి జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఇంతమంది ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు కదా. వీళ్ళందరూ మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంత అక్కసు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే ఏకవచన బోధన లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధించి ఏదో మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నించడానికి ఏమైంది, ఇప్పుడు ప్రశ్నించడానికి సావజొచ్చిందా, లేకపోతే రక్తం ఏరులై పారే రక్తం చల్లబడిందా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించి మేము సమయం ఇస్తున్నామని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే పోరాటం చేయకుండానే తెర మీదకి వచ్చిల్లా, చేస్తే ఏ మేరకు చేసిర్రు, చేసిన వాటిల్లో మరి వీళ్ళకి లబ్ధింది. నిజంగా సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసేటప్పుడు వీళ్ళకు అక్రిడేషన్ కార్డు కానీ జర్నలిస్టులకు సంబంధించి రావాల్సిన అలవెన్స్లన్నీ వీళ్ళకి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ లేకపోతే ప్యాకేజీలు కానీ యాడ్స్ కానీ ఇతరత్ర ఇవన్నీ వచ్చినాయా, ఏవీ రాలే కదా. మరి ఏమైంది, విపక్ష పార్టీగా ఉండాల్సిన మీడియా కూడా ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రశ్నించటం లేదు అనేది తెలంగాణ ప్రాంత ప్రజల నుండి వస్తున్న ఒక ఘోరమైన విపత్తు రాబోతున్నది. దానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను. ఇక ఇది చూసారు, ఇక మళ్ళొక్క అంశాన్ని కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు చాలా వరకు కూడా చూసే ఉంటారు, ఏంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రగతి భవన్ నడుస్తుందని, ప్రగతి భవన్కు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఇంకొక 10 నిమిషాలలో మీకు ఏంది ప్రజావాణి ఏంది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పెట్టిన దానికి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో అప్డేట్స్ వస్తాయి మరొక 15 నిమిషాలలో. ఎందుకంటే అక్కడ చాలా మంది కూడా వినతులు ఇవ్వడానికి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ సమస్యలను కూడా చెప్పుకోవడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఇక యువకుడు కనబడతాడు, కార్పొరేటివ్ విద్య వద్దు ప్రభుత్వ విద్య ముద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇది మీరు చూడొచ్చు, తెలంగాణ ప్రజలారు ఇది మీరు చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు ఈ విజువల్ కు సంబంధించి. ఎందుకు నేను ఈ విషయాన్ని చూపెడుతున్నా అంటే వీళ్ళ పోరాట పటిమ దేనికోసము అంటే మాకు ఉచితాలు వద్దు నాయనో అంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అన్నట్టు. ఎందుకు ఉచితాలు వద్దు అనేది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తే. అయినప్పటికీ మీరు ప్రవేశపెట్టిన ఈ పథకం సాధారణంగా అందరు మహిళలకు కాకుండా కొన్ని నిబంధనలు పెడితే బాగుంటుంది అంటూ పూర్తి స్థాయిలో కూడా నిజాం కాలంలో కట్టిన ఉస్మాన్పుర స్కూలు దాని పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. కలెక్టర్లకు విన్నపించారు, చాలా మంది ఎమ్మెల్యేలకు విన్నపించారు. ఇది ఒక సామాన్యుడు ఒక యువకులు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు. దేనికి? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అయినప్పటికీ కూడా ఉచితాలు వద్దు, మీరు గతాన్నే పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది కదా, వాటన్నిటి సంగతి ఏంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? ఇదంతా ఒక సమస్యల పర్వంగా ఉండిపోయిందనా, లేకపోతే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతున్నారా? నిజానికి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడ ఉచితాల పేరుతో జరుగుతున్న ఘోరానికి సంబంధించి వాళ్ళు ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ఒక ఫోటోగ్రఫీకి సంబంధించి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ గ్రామంలో ఎన్నడో కట్టిన విద్యాలయాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎందుకు విద్యాలయాలకు సంబంధించి పునర్నిర్మించలేకపోతున్నారు? 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వంలో ఏంది అంటే అభివృద్ధి జరగలేదు, స్కూళ్ళ వ్యవస్థలో చాలా రకాలుగా కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి అనే విషయానికి సంబంధించి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకొని, సో అది సమస్యల వలంగా మారిపోయింది. ఇక నేనేమంటున్నానంటే వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా, వార్తల్లోకి వెళ్ళి వాస్తవ విషయాలు ఏంది అనేది కూడా ఒకసారి నేను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం, దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా కూడా మీరు లిక్కర్ స్కామ్ వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. దీనికి చాలా డేంజర్గా మారబోతున్నదా, ఎట్లుండబోతున్నది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే ఒకసారి దానికి సంబంధించి చూద్దాం. కేజ్రీవాల్ కు ఈడీ సమాన్లు, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నది. కాగా ఈ నెల 19న
మెడిటేషన్ కోర్స్ కోసం కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ సమయంలో ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది లిక్కర్ కేసు. ఈ లిక్కర్ వ్యవహారం మరొకసారి తెర మీదకి వస్తుందా? తెర మీదకి వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రం మెడకు మాత్రమే చుట్టుకుంటుందా, లేకపోతే ఇతరత్ర సభ్యులందరికీ మెడకు చుట్టుకుంటుందా? చుట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు? అధికారులకు సంబంధించి విచారణ వేగవంతం చేసి పూర్తి స్థాయిలో కూడా పూర్తి అంశాన్ని కూడా తెర మీదకి తెస్తారా, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఒక ఎత్తుగడ అనుకోవచ్చా? లేకపోతే పూర్తిగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఓటుకు నోటు కేసు కానీ, లేకపోతే ఇతర చాలా కేసులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసులు, ఒకటి కాదు రెండు కాదు, వద్దుర బాబోయ్ అనే విధంగా ఎట్లున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కేసులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి, కొన్ని సంవత్సరాల పాటు ఆ కేసులకు సంబంధించి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ కేసు కూడా గట్లనే కొనసాగుతుందా ఏంది అనేది కూడా మనం చూడాల్సిన ఆ అంశానికి సంబంధించి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ప్రధానంగా మీరు చూడాల్సింది ఏంటంటే తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉందంట. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. ఎందుకు అని నేనంటే దీంట్లో ఒక రాజకీయ వ్యూహం ఉంది, దానికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ నుంచి సోనియా పోటీ, ఖమ్మం, నల్గొండ, మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం. నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్న సీఎం రేవంత్. అధినేత్రి అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు. రాబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సోమవారం గాంధీ భవన్ లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో సోనియాను రాష్ట్రంలో పోటీ చేయించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్నారు. ఖమ్మం, నల్గొండ సెగ్మెంట్లలో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించిన రిపోర్ట్లో తేలింది. మెదక్ స్థానం నుంచి సైతం పోటీ చేయించాలనే ప్రపోజల్స్ కూడా వచ్చాయి. మొత్తానికి 3 గంటలలో 3 తీర్మానాలు. గాంధీ భవన్ లో పిఎస్సీ మీటింగ్, పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యత. ఇక ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలే బాసులు. పథకాల అమలులో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఏంది అంటే ఇక్కడ సోనియా గాంధీని తెలంగాణలో ఇక్కడ నిల్చోబెట్టడం ద్వారా జరిగే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇది ప్రస్తుతం వీళ్ళు ఇంటర్నల్ గా చర్చించిన అంశానికి సంబంధించి నేను చెప్తున్నా. ఏంది అంటే ఖమ్మానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పూర్తి స్థాయిలో జాతీయ ఇక అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా అంటేనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దీంట్లో ఉంటది. ఇక నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, జానారెడ్డి గానీ తలవండిన రాజకీయ నాయకులంతా నల్గొండలో ఉన్నారు. సో ఈ 2 సెగ్మెంట్లలో గనక సోనియా గాంధీని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిస్తే ఏమైతుంది అంటే సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి 2 అడ్వాంటేజ్లుగా మారుతాయి, విపక్షాలకు మొత్తం పూర్తిగా డిసడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉంటుంది. అది ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తున్నారు. దానితో పాటు తెలంగాణలో ప్రచార సభలు కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనడం ద్వారా ఒక రకంగా కూడా పాజిటివ్ అనేది కాంగ్రెస్ కు వస్తుంది. దానివల్ల ఓటు బ్యాంకు షేర్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఏంది అంటే లాభం చేకూరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. దానికి సంబంధించి సోనియా గాంధీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే విపక్షాలకు మైనస్ గా ఏ విధంగా మారుతుంది అనేది మరో చర్చనీయాంశంగా కూడా కనబడుతున్న అంశాన్ని కూడా చూస్తున్నాం. సో మొత్తానికి మరో రకంగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నేనే, 1200 మంది విద్యార్థుల కడుపు కోత ఓ తల్లిగా నాకు తెలుసు, దానివల్ల నేను ఇక్కడ పోటీ చేస్తున్నా, నన్ను గెలిపించండి అని సోనియా గాంధీ రిక్వెస్ట్ చేస్తే సోనియా గాంధీ పోటీ చేస్తున్నది కాబట్టి విపక్షాలకు సంబంధించి ఇది ఒక వేవ్ అనేది స్టార్ట్ కావడం వల్ల విపక్షాలు ఏంది అంటే వాళ్ళ పోటీకి సంబంధించి ఉన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడుతున్నాయి అనేది మరో అంశానికి సంబంధించి కూడా కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల ఒక కాంగ్రెస్ కు లాభదాయకమనే అంశం కూడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నల్గొండ ఖమ్మానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో వీళ్ళ గెలుపుకు సంబంధించి ఉంది అనే ఒక స్పష్టమైన అంటే ఇంటర్నల్ గా జరిగిన ఒక సర్వే ఆధారంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాదాపుగా గాంధీ భవన్ లో నిన్న పిఎస్సీ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులను అయితే బాధ్యులను చేసిళ్ళు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పార్లమెంట్ బాధ్యులకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎలాగైనా ఈసారి 17 స్థానాలలో 17ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉంది కాబట్టి ఏ విధంగానైనా గెలవాలి అనే ఒక ఆశ పట్టుదలతోని ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకైతే సాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇక ఇంకొకటి ఏంటంటే ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలే బాసులు, పథకాల అమలులో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ స్థానంలో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి. సోనియా గాంధీ రాకతో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లలో ఏమైనా మార్పు కనబడుతుందా లేదా అనేది మనం చూద్దాం. రైట్, ఇక ఇది ఒక్కసారి మీరు చూడాల్సిన అంశం. దీని గురించి నేను చాలా క్లారిటీగా చెప్తా. మేడిగడ్డ డిజైన్ కేసీఆర్దే, ఆయన చెప్పినట్లుగానే బ్యారేజీ పనులు చేస్తాం, అందులో మా సొంత నిర్ణయం లేదు. మంత్రి ఉత్తమ్ రివ్యూలో ఎలాంటి వెల్లడి. జ్యుడిషియల్ విచారణలో కూడా చెప్తామన్న సంస్థ ప్రతినిధులు. న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపైన క్రిమినల్ కేసు పెట్టే ఆలోచన. గులాబీ బాస్ కు బిగుస్తున్న ఉచ్చు. ఎలాంటి ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక రిపేర్ బాధ్యత ఎలాంటిదే, తప్పించుకుంటాననే అంటానంటే కుదరదు, ఒప్పందంతోనే సంబంధం లేదు, నిర్మించిన సంస్థే జవాబుదారీ, ప్రతినిధులకు తేల్చి చెప్పిన ఉత్తమ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. రంజిత్ అన్న ఏం జరుగుతుందంటే, ఏమక్క రాములక్క ఏం జరుగుతున్నది, ఏమన్నా మల్లన్న పుల్లన్న ఎల్లన్న ఏమవా ఎల్లవా బుల్లవా మచ్చవా పుచ్చవా అన్నట్టుగా మనం ఊళ్ళో చింత చెట్ల కింద వేప చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకుని రావి చెట్ల కాడ ముచ్చట్లు పెట్టుకుని ఎండాకాలం అయితే ఏంది ఇంత చింతకాయలకు సంబంధించి ఆ గింజలను తీసుకుంటున్నాం, నరప తొడివెలు తీసుకుంటున్నాం, అమలక్కల ముచ్చట్లు పెడతా ఉంటారు. అది పల్లె వాతావరణంలో కనిపించే అద్భుతమైన ఒక ఏంది అంటే అట్మాస్ఫియర్. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, నిజంగా వీళ్ళు గనక కేసీఆర్ మీదనే చర్యలు తీసుకోగలిగితే, కేసీఆర్ మీద గనక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోగలిగితే ఇది భారతదేశ రాజకీయాలలో ఒక సంచలనంగా నేను చెప్తా. కానీ అంత సినిమా లేదు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైన వాళ్ళే. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు చాలా క్లారిటీగా వినొచ్చు. మరి ఎవరు రాధాకృష్ణతోనే ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని, వ్యక్తిగత కక్ష పోయి కేసీఆర్ మీద వీళ్ళందరి మీద కుటుంబం మీద కేసులు వేసే ఆలోచన లేదంటే లేదు, అది రాజకీయంగా వ్యక్తిగతంగా మేము కొట్లాడతాం తప్ప వ్యక్తిగత కక్షలో పోయేదే లేదు అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు గనక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ సంస్థకు సంబంధించిన ఇక్కడ కేసీఆర్ ఒక్కరి మీదనే బాధ్యులు అవుతారా అంటే, ఇక రాష్ట్రానికి పెన్ను ఉంటే నా ఇష్టం, నా పేపర్ నా ఇష్టం ఉన్నట్టు రాస్తారు కదా, వీళ్ళు కూడా గట్లానే రాస్తారు. జర లైట్ ఇవన్నీ ఏంది అంటే, గులాబీ బాస్కు ఇక్కడ బిగుస్తున్న ఉత్సు ఏదైతే ఉందో ఇక్కడ అందులో ఏంది మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు మేడిగడ్డ డిజైన్ లో కేసీఆర్దే, ఆయన చెప్పినట్లుగానే బ్యారేజ్ పనులు చేసినాం, అందులో మా సొంత నిర్ణయం లేదు. మరి అధికారులు అంతా ఏమున్నారు, కోడిగుడ్డు మీద ఈకలు వీకనీకున్నారా లేకపోతే ఇంకేమన్నా జయనీకున్నారా? అధికారులు అనేటోడు ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి నెల జీతాలు ఇక నువ్వెందుకు మరి ఉండి రిజైన్ చేసుకొని వెళ్ళపోయాను, నన్ను పని చేయనిత్తలేరు, కేసీఆర్ అంతే పని చేసిండు, ఇక కేసీఆర్ చేసినప్పుడు నేనెందుకు అనే కోణంలో చెప్పి రిజైన్ చేయకపోయినావు భయ్, నిన్ను ఎవరు చేయమన్నారు? డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మేము చేయలే కేసీఆర్ అంత చేసిండు అంటే మరి మీ జీతాలు కూడా కేసీఆర్కే ఇయ్యపోయారు, అప్పుడు మీ జీతాలు కూడా కేసీఆర్కే ఇయ్యకపోయారు, ఏమైంది మరి? కేసీఆర్కి ఇస్తే అయిపోవు కదా, ఆటోమేటిక్గా కేసీఆర్కే మీరు జీతాలు అనేది ఇస్తే అయిపోవు కదా, ఏముంటుంది అందులో? కేసీఆర్కు జీతాలు ఇచ్చేసి ఇక మేము చేయలేకపోయినాం అని చెప్పారు. బాధ్యులుగా గులాబీ బాసును కాదు చేసుడు, మొట్టమొదటిసారిగా బాధ్యతలను ఎవరిని ఇక్కడ బాధ్యులను చేయాల్సింది ఎవరిని తెలుసా? అధికారులను బాధ్యులను చేస్తే అంత సెట్ రైట్ అవుతుంది. ఒక వ్యవస్థలో ఒక రాజ్యాంగం ప్రకారం ఒక అధికారాలకు లోబడి తన అధికారి తన యొక్క అధికారాలను వినియోగిస్తూ తనకున్న పనిని పూర్తి చేయాల్సింది పోయి రాజ్యాంగాన్ని హేళన చేసినట్టుగా మా పని ఏం లేదు, మేము ప్రభుత్వం మరి ఎవరిని వీకనికి నెల జీతాలు తీసుకున్నాం అంటే ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి, నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు అంటున్నా నేను. డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మేడిగడ్డ డిజైన్ చేసింది కేసీఆరే, గులాబీ బాస్కు ఉచ్చు బిగుస్తుందని వీళ్ళు రాస్తారు. నేనేమంటున్నా అంటే జ్యుడిషియల్ విచారణ వేస్తాం, విచారణకు సంబంధించి మేము సంస్థ ప్రతినిధులుగా చెప్తా అని అన్నారు. మరి అలాంటప్పుడు మీరు బ్యారేజీ టెండర్ ఎందుకు వేసిళ్ళు? దానికి సంబంధించి ఎందుకు మీరు కట్టడాలలో సహకరించారు? ఇంజనీర్లుగా మీ పాత్ర ఏంది? దాంతో పాటుగా న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్కే ఇక్కడ. ఎస్,
అల్టిమేట్ గా ఒక నిర్మాణం, ఇప్పుడు ఒక ఇంటిని నిర్మాణం చేస్తున్నానండి, నిర్మాణానికి సంబంధించి ఒక టౌన్ ప్లానో లేకపోతే ఇతరత్ర ఎవరో ఒకరు ప్లానింగ్ వస్తారు, మీరు కట్టండి అని ఆ బిల్డర్కి అప్పచెప్తాం. ఇక్కడ కూడా ఎల్ఎన్డి అనే సంస్థకు సంబంధించి ఇట్లా కట్టండి అని చెప్పిర్రు, అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి మ్యాప్ లేకుండానే మరి అన్ని వందల మంది ఇంజనీర్లు, అంతమంది వ్యూహకర్తలు, అంతమంది కూడా పనిచేసినామని ఇదే అధికార పక్షం ఉన్నప్పుడు అదే టీవీస్ లో కూర్చొని చర్చలో కూకున్నారు కదా. మరి ఏమని వీకనీకి కూకున్నారు అనేది బీఆర్ఎస్ అధినేత అడిగితే ఏం చెప్తారు మీరు? నేను అడుగుతలేనిది, ఆయన అడిగితే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేసీఆర్ మీద ఎట్లాగా అధికారం లేదు కదా అని అన్ని కలిపేసి ఆయన మీద వేసి మొత్తం పంపించేద్దామని చూస్తున్నారా? మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు మీరు పని చేసిర్రు పోయి, పని చేసినప్పుడు మీరు అధికారులుగా పనిచేసినప్పుడు అధికార వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంది అధికారులకు సంబంధించి పనిచేసినప్పుడు మీరు నెల నెల జీతాలు తీసుకొని అలవెన్సులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన, సుందిల్ల ప్రాజెక్టు సందర్శన, లేకపోతే ఇంకో ప్రాజెక్టు సందర్శన, ఇంకో ప్రాజెక్టు సందర్శన అని మీరు వెళ్ళిల్లు కదా. మరి వెళ్ళినప్పుడు అల్టిమేట్ గా మరి జీతాలు తీసుకున్నట్టే కదా, దిస్ ఇస్ క్వశ్చన్ కదా. మీరు జీతాలు తీసుకున్నారు, అంతా బాధ్యత కేసీఆర్. ఏం అలకా దొరికిందా కేసీఆర్ అనేటైన వ్యక్తి మీద ఇరుగనుకనీకి? మా మొగోళ్ళు ఎప్పుడొస్తారో చూడాలి, ఈ మొగోళ్ళు ఎప్పుడొస్తారో చూడాలి, వీళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. స్వీట్ డబ్బా కూడా రెడీగా పెట్టిన ఆఫీస్లో, వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళందరికీ కూడా నేను సలాం కొడతాను. నిజమైన జర్నలిజానికి నిజంగా కూడా వీళ్ళు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పోరాట యోధులంట. సో ఇప్పుడు ఇది కూడా గంతే కదా తెలంగాణ ప్రజలారా, ఇది కూడా గంతే కదా. వాస్తవ కోణం ఏంది అంటే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి జరుగుతున్న ఈ కోణంలో ఇంత జరుగుతూ ఉన్నది కదా, మరి ఏమైపోతున్నది అనేది నేను అడుగుతున్నా. ఇంత జరుగుతూ ఉంటే మరి ఏం చేస్తారు అనేది కూడా నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా కేసీఆర్ అనే ఒక వ్యక్తి అలక దొరికిండు, కేసీఆర్ మీద నేను ఎత్తెత్తాం, లేకపోతే కేసీఆర్కు సంబంధించి అలక ఉన్నది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించండి. సో కేసీఆర్కు ఉచ్చు బిగుస్తుంది ఏం కాదు, నేను చెప్తున్నా కదా, మీరు రాసుకోండి. రాజకీయాలలో నిజంగా చెప్తున్నా, వ్యాపార భాగస్వామ్యం లేకుండా ఎవరూ లేకుండా మేము కేవలం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకుడు ఒక కుటుంబంలో ఎవ్వరు కనబడరు. మీరు ఈ రాజకీయాలలో చాలా క్లారిటీగా చూడండి. ఇదంతా పైకి కనబడే మెరుగుల రాతలు తప్ప లోపల జరిగేది ఒకటి. వీళ్ళు గనక ముట్టుకుంటే, వీళ్ళని గనక ఏంది కేసీఆర్ను ముట్టుకుంటే అప్పుడు చూద్దాం. అది కాదు ముచ్చట, ఇది కాదు. ఎందుకంటే అందరు తోడు దొంగలండి, దాంట్లో ఏమున్నది, అది గొర్రెల కొట్టం, బర్రెల కొట్టం, పందుల కొట్టం అన్నీ ఒక గుంపుగా ఏర్పడి ఒక గుంపుగా సమూహంగా వెళ్ళి అన్ని తింటే అన్ని తమ రోజువారీ జీవితం గడిపిస్తాయి. వీళ్ళు కూడా అంతే. మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ని అంతు చూస్తా అంటాడు ఒకటి వచ్చి, ఇంకోటి వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాడే అని ఇంకోటి, ఏంది అరెస్ట్ చేస్తే నా లొట్ట పీసు. మీరు ఒకటి అన్న విషయం తెలంగాణ యావత్ ప్రజలందరికీ తెలుసు. నా తెలియదు ఏమున్నది అలా ఏముంటుంది అలా, వాస్తవం కదా. వీళ్ళు జీతాలు తీసుకున్నారు, ప్లానింగ్. మరి కేసీఆర్ మీద నువ్వురి ఆ కేసీఆర్ నెంబర్ నుంచి పంపిరే నాకు, ఆయనకన్నా ఫోన్ చేస్తా. అవినీతి పరులను వదిలిపెట్టాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న ఏంది అంటే, ప్రభుత్వ భూములను కొల్లగొచ్చిన ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిన వారిని వదిలబెట్టబోమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎక్సలెంట్, సూపర్, ఎక్సలెంట్. నేనేమని చెప్తున్నా, సూపర్, వండర్ఫుల్. పొంగులేటి సీన్ అన్న చెప్పింది నిజం. మరి తెలంగాణలో ఎంతమంది అరెస్ట్ అవుతారో తెలుసా మీకు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు, కాంగ్రెస్తో సహా. నేనేమంటున్నా అంటే 2009 గుర్తుండాలి, 2014 ఇంకా గుర్తుండాలి, 2018 అద్భుతంగా గుర్తుంటుంది మీకు, 2023 చరిత్రలో మర్చిపోని తీర్పు ఇది. ఓకేనా? నేనేమంటున్నా అంటే ఈ 2014లో ఇందిరమ్మ ఇల్లు అనే ఒక స్కామ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోలే అన్న నాకు క్వశ్చన్. ఇంకా అది ఆ మీడియాలో ఉండి ఏమో అది ఇంకా మైండ్లోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ డిలీట్ ఎన్నిసార్లు కొట్టినా కూడా అది రిపీట్గా వస్తుంది. ఎందుకు అంటే అక్కడ చర్యలు తీసుకోలేదు. ఎందుకు అంటే గౌరవనీయులు పెద్దలు శాసనసభలో అప్పట్లో విపక్ష పార్టీ నేతగా వ్యవహరించిన జానారెడ్డి గారు సభలో ఉంటారు, నిండు సభలో అంటారు, అధ్యక్ష ఒక మాట చెప్పాలా మీకు, ఏంటి అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా విపక్ష పార్టీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా కూడా భోజనం చేసే అలవాటు అనేది ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది అధ్యక్ష, అది మీ అందరికీ తెలిసిందని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్తారు. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఇక్కడ ఓటమి పాలవుతారు, అదంతా సెకండరీ. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏమైపోయింది అనేది క్వశ్చన్, ఎంక్వైరీ ఏడా ఆగిపోయింది అనేది నెంబర్ 1. ఇక దాని తర్వాత 2018
కాంగ్రెస్ పార్టీ నుండి కూడగట్టుకుని ఏదో గొర్రెల గుంపు పందుల గుంపు పోయినట్టు పోయి బీఆర్ఎస్లో చేరారు. మరి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయన్న ఫస్ట్. పొంగులేటి సీన్ అన్నా నేను చెప్తున్నా కదన్నా, నువ్వు బాధపడ్డ రోజు నీ వెంట నిలిచింది వైఆర్టీవీ రంజిత్ రెడ్డి, నీ వెనకాల ఉన్నది వైఆర్టీవీ. ఇట్లా ఫలానా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అకారణంగా కూడా పార్టీకి సంబంధించి పాపం ఎలాంటి పదవులు ఇవ్వలే, చాలా కష్టపడ్డాడు, ఖమ్మంలో కూడా చాలా కష్టపడుతున్నాడు అని ఆ రోజు నువ్వు బయటకు వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు ఫస్ట్ చర్యలు తీసుకోవాలంటే అవినీతి పరులను వదలబెట్టొద్దంటే నేను ఒక మాట చెప్తున్నా శ్రీనివాసరెడ్డి గారు, ఏంది మంత్రి పొంగులేటి శ్రీనన్న, ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి వీళ్ళందరి మీద చర్యలు తీసుకో. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలన్నా అంటే అప్పుడు బీఆర్ఎస్ల దగ్గరికి అర్థం. అప్పటి వరకు ఉన్న కాలం పుసుకు అంటదా, ఏది లేదు పోయేది లేదు. నేను ఏమంటున్నా అంటే ఐ రిక్వెస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మీరు మినిస్టర్గా కొనసాగుతున్నారు కాబట్టి మీ పట్ల నాకు అపారమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నది. నేనేమంటున్నానంటే 2018 ఎలక్షన్లలో మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఐ సెల్యూట్, నిజంగా చెప్తున్నా మీకు నేను సెల్యూట్ చేస్తా. 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద మొట్టమొదటిసారిగా ఏం జరగాలి, విచారణ అనేది జరగాలి. ఇది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టు. ఎస్ వాస్తవం. ఇక మరి పొంగులేటి సీనన్న తీసుకుంటాడా లేదా అనే విషయానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇంకొకటి ఏంటి అంటే మళ్ళొక పెద్ద తెలంగాణలో మరొకటి, ఇది మీకు తెలియదు కదా, సరే చూడండి. 1000 ఎకరాల అవసరం పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల గుర్తించాలి. అధికారులను సీఎం రేవంత్ ఆదేశాలు. పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం 1000 ఎకరాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సరే పరిశ్రమలు మన భాషలో నాకు తెలిసి ఇంటర్ ఎకనామిక్స్లో ఉంటాయి. ఏంది అంటే బహుశా అదొక 20 మార్కుల క్వశ్చన్ గతంలో నేను చదువుకున్నప్పుడు అయితే పరిశ్రమలకు సంబంధించి. ఇక్కడ పరిశ్రమలకు 1000 ఎకరాల 100 ఎకరాల 1,00,000 ఎకరాల ఇవన్నీ పక్కన పెడతా నేను. పారిశ్రామిక వాడలు అన్నారు చూడండి, ఇక్కడ పారిశ్రామిక వాడలు వీళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయంటే ఇప్పుడు హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే ఫాక్ సాగర్ చెరువు కానీ, దాంతోపాటు హైదరాబాద్లో అద్భుతంగా చెప్పే హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే బుద్ధుడికి వచ్చే వాటర్ కానీ, తెలంగాణలోని హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా కలుషితమైపోతున్నాయి. అటు బాచుపల్లి కానీ, ఇటు మెడ్చల్ కానీ, గాజుల రామారం కానీ, ఈ ఏరియాలన్నీ కూడా పరిశ్రమల గబ్బుతోని ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నాయి. ఇక కొన్ని చోట్ల బోర్లు వేస్తే కూడా అందులోని కెమికల్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఎంత అధ్వానంగా అంటే విచ్చలవిడిగా పరిశ్రమలకు సంబంధించి విషవాయువులను వెదజల్లడం, పరిశ్రమలు ఇష్టానుసారంగా కూడా ఆ విషవాయువులను అంత ఆగమాగం నీళ్లను కూడా వదులుతున్నది. నేనేమంటున్నానంటే ఐ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి, హానరం ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి ఏమంటే పట్టుమని 20 రోజులు కాలే రంజితాన నువ్వు ఇప్పుడే క్వశ్చన్లు స్టార్ట్ చేస్తే ఎట్లనే జర ఆగవే అని వీళ్ళ పార్టీలో ఫోన్ చేస్తాను. నేనేమంటున్నా అంటే నాడు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నేను ప్రశ్నించిన ఏం చెప్పినా తెలుసా, వాళ్ళలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు వాళ్ళకంటూ ఒక బలాన్ని చేకూర్చాలి కదా. ఒక ఉద్యమకారుడిగా కత్తులతో ఘాట్లతో ఉద్యమ సమయంలో లాఠీలను అనుభవించిన నేనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన. ఎందుకు అంటే ఇగో ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో ఈ లోపాలు జరుగుతున్నాయని చెప్పిన. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు కూడా చెప్తా, బరాబర్ చెప్తా, మనకు ఏం ఉండదు. రేపు పొద్దుగాల మీరేమన్నా ఏంది ఛానళ్ళకి సంబంధించి మీరు కూడా బీఆర్ఎస్లో లెక్క కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలు ఎత్తే అంటే ఐఎమ్ రెడీ, నేను ఫేస్ చేయడానికి చాలా రెడీ. చూసుకుందామంటే అప్పుడు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఒక ఇల్లుని కట్టేటప్పుడే దిక్కులన్నీ చూసుకొని ఒక ప్రయాణం సాగుతుంది. ఇక్కడ ఏ దిక్కు లేకున్నా ఒక దేవుడే దిక్కు అంటారు చూడు, అట్లా మా ప్రయాణం కూడా కొనసాగుతుంది. నేను చెప్తున్నా పరిశ్రమల నుంచి అని కాదు, హైదరాబాద్లో చాలా భయంకరమైన పరిశ్రమల వాడగా గాజుల రామారావు కానీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ, ఇటు మరోవైపు బాచుపల్లి కానీ, మెడ్చల్ కానీ, అక్కడ పోతే మియాపూర్ ఎక్స్ రోడ్ కాడ కానీ వర్షం పడితే ఏ విధంగా ఒక సబ్బు నిరుగు లెక్కతుందో మీ అందరికీ తెలిసిన విషయాన్ని. సో వీటన్నింటినీ ప్రస్తుతం మీరు ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. పరిశ్రమలు అన్నారు కాబట్టి ఇది పెద్ద జోక్ అండి. ఏం జరుగుతుందో ఈ కేసుకు సంబంధించిన మొదలుగా చెప్తాం. పాత కేసులపై నజర్, ప్రత్యేక దృష్టి సారిస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో.
టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఫోకస్. నిందితులను మరోసారి విచారించే ఆలోచన. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులపై యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన వారి పేర్లు, ప్రముఖుల ప్రస్తావన ఉన్న కేసులను సమగ్రంగా విచారణ జరిపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా టాక్. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురితో పాటుగా ప్రముఖులలో టెన్షన్ మొదలైనది. 20 లక్షల డ్రగ్స్ స్వాధీనం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పలువురు అరెస్ట్. వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ డ్రగ్స్ గురించి నేను చెప్తా. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఎట్లున్నది అంటే, మీరు నిన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు పూర్తి స్థాయిలో. ఆ నెంబర్కు కాల్ చేయమని చెప్పారు. నిన్న ఇదే టైంకు నిన్న మార్నింగ్ న్యూస్ పేపర్లో చదివిన వాళ్ళ కాల్ కూడా చేసిన. మీరు హైదరాబాద్ అవసరం లేదు, ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో, ఉదాహరణకు నేను చెప్తా. ఇక్కడే మన ఇదేంది ఉంటుంది కదా ఫ్లైఓవర్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి గిడ ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఈ బస్తీలా. దాంతో పాటుగా ఫ్లైఓవర్ల కింద ఒక అసాంఘికమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, కాలేజీ విద్యార్థులకు సంబంధించి అమ్మా నాన్న కష్టపడి వాళ్ళ కష్టానికి సంబంధించి ప్రతిఫలం కనీసం నా కొడుకైనా మంచిగా చదువుకొని ఉంటాడంటే, ఈ నా కొడుకులు అడ్డమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. నేనేమని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, మీరు గతంలో ఈ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీకి సంబంధించి చేసిన పాత కేసులను తిరగదోడినా అంటే, పాత కేసులకు సంబంధించి విచారణ అనేది పూర్తి స్థాయిలో జరగలేదా, పాక్షికంగా జరిగిందా, లేకపోతే పారదర్శకంగా జరగలేదా అనే విషయాన్ని ఒకటి నేను ఫస్ట్ చెప్తున్నా. అప్పుడు బహుశా నాకు తెలిసి అంకుష్ సబర్వాల్ అనుకుంటా, ఆయన్నే దీన్ని టేక్ ఓవర్ చేసిండు. ఆ కేసుకు సంబంధించి చాలా మంది ప్రముఖులు వచ్చులు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, వాట్ ఎవర్ చాలా మంది వచ్చులు విచారణకు హాజరయ్యారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమందంటే, ఈ కేసులో ఏది లేదని చెప్పేసి ఏం చేశారంటే, ఇగో ఇట్లా మూత పెట్టారు, కేసు ఈజ్ క్లోజ్డ్ అని. సో ఇప్పుడు ఏంది అంటే, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఏదో చేయబోతున్నా అనే ఒక భయాన్ని కల్పిస్తుంది. మీ అందరికీ గుర్తుండాలి. చిన్నప్పుడు మనకు ఒక కథలు వింటాం. ఒక ఏంది గుట్టకాడ వాళ్ళు పక్కనే అమ్మా నాన్న కూలి వాళ్ళు అందరూ కూడా మేము పత్తేరుతాం, లేకపోతే ఏదో వ్యవసాయ పనులు చేస్తాం బిడ్డ, అక్కడ ఆవులు కాస్తా ఉంటే నీకు పులి వస్తే నువ్వు అరువు ఖచ్చితంగా మేము వస్తాం అంటే, మొదటిసారి వాడు ఏం చేస్తాడంటే పిలిస్తే వస్తాడా రారా అని టెస్ట్ చేస్తారు, వస్తారు. సెకండ్ సారి కూడా వస్తారా రారా అంటే, థర్డ్ సారి అది వచ్చినా పిలిచినా రారు. అంటే అట్లా అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా అంతే. డ్రగ్స్ కేసా, ఓహో ఇది జరిగే కథనేనా, ఇది అయ్యే కథనేనా, ఇది మేము చూస్తామా, నిజంగా ఇది విచారణ జరుగుతుందా, ఇది మేము వినే కథనా అనే కాడికి వచ్చిళ్ళు తెలంగాణ ప్రజలు. వాస్తవ కోణాలను మీ ముందు పెట్టేది కేవలం వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్ ఒక్కడే. నేను చెప్తున్నా కదా, మీ అందరికీ గుర్తుండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యమంలో ప్రాణాలు సైతం పోతూ కోమాకు పోయినప్పటి నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసిన తప్పిదాలలో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, నేను బానిసని కాదు అమరుని, నన్ను సిటీ నడిఒడ్డున కూడా ఖననం చేయడానికి ఈ ప్రభుత్వాలకు దమ్ముంటే చేసుకోవచ్చని మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేయడంలో ఒక క్రియాశీలక పాత్ర అనేది నేను పోషిస్తా. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు అనేది నేను మళ్ళీ ఇలాంటిది 100 రోజులు చదువుతా. అల్టిమేట్గా ఏమైతే తెలుసా, ఫైల్ ఈజ్ క్లోజ్డ్. ఏంది అంటే, ఒక భయభ్రాంతులకు గురి నిజంగా వాళ్ళలో చేయదలుచుకుంటే 3 రోజులలో కాదు. ఇప్పుడు ఒక సామాన్యుడు చెప్తానండి, ఒక సామాన్యుడు అరెస్టు చేస్తున్నాడు, ఆ సామాన్యుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా ఒక కేసుకు సంబంధించి చేస్తే వాళ్ళకు శనివారం ఆదివారం అనేది 2 రోజులు వస్తాయి. కానీ ఒక సామాన్యుడిని అరెస్టు చేస్తే సాటర్డే సండే అనేది ఉంటుంది. కానీ ఒక బలమైన రాజకీయ నాయకుడు కానీ ఎవరినైనా అరెస్టు చేస్తే, మీరు ఎవరో వద్దు, ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇదే ఆ షర్మిల విషయంలో అర్ధరాత్రి కోర్టు తలుపులు తెరుచుకుంటాయండి. మనకు సామాన్యుడికి లేని న్యాయం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది. యాజ్ టీజ్ గా ఇది కూడా అదే జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏంటి అంటే, తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇదే జరగబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రజల, ఇది మనం చూస్తూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. మళ్ళీ తర్వాత జరగబోయే పరిస్థితులకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అని ఇదే జరుగుతుంది. అర్ధరాత్రి డబ్బున్నోడికి, అధికారం ఉన్నోడికి, ఒక పార్టీకి అధ్యక్షుడైతే అర్ధరాత్రి న్యాయస్థానం ఎట్లా తలుపులు తీసుకుంటది, ఒక సామాన్యుడికి ఎందుకు తలుపులు తీసుకోదు? అంతెందుకు, ఏదైనా వీళ్ళు ఫ్రాడింగ్ చేస్తే వీళ్ళ ఇంటికి నోటీసులు వేసి వాళ్ళకి ఆస్తులకు సంబంధించి జప్తాని ఏదేదో చెప్తారు, వీళ్ళకి మాత్రం అన్ని రకాలుగా బిల్లు వస్తాయి. కానీ సామాన్యుడు గట్టపోతే ఏంది, తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను, బీరువాలను, లేకపోతే మంచాలను అన్నింటినీ ఎత్తుకెళ్లి వేలం వేసిన ఘట్టలు కోకొల్లలుగా చూడలేదా? కన్నీళ్లు, హృదయ విదారకమైన ఘటనలు ఎన్ని చూడలే? మొన్నటికి మొన్న మహబాద్లో చూసినాం కదా.
నేను చెప్తున్నా కదా, అధికారం అనేది కొందరి మధ్యలోనే ఉంటుంది. సో ఈ డ్రగ్స్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. నేను దీన్ని చాలా లిటరల్లీ చెప్తున్నా. ఓం భీమ్ బుష్ మసిబూసి మారేడికాయ చేసి మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పు చూడు పొరుగులుండును, విశ్వదాభిరామ వినరవేమ అనే సినిమా ఈ కంటెంట్ మళ్ళీ అచ్చుగుద్దినట్టు ఇక్కడ ఉండకపోతేనండి. వీళ్ళలో చలనం ఉండి వీళ్ళు నిజంగా చేయగదలుచుకుంటే చూద్దాం, వెయిట్ అండ్ సీ, అంతే. లేదు అంటే ఇంతటితోనే అయిపోతుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా. దానికి అంతగా మించి ఏం లేదు. రాష్ట్ర ప్రజలు బియ్యాలచ్చ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండేది. శబరిమలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు, 5 మృతి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నేను మళ్ళొక్కసారి కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే జర పైలం అని చెప్తా. నేను ఎందుకు చెప్తా అంటే JN-1 వెరైటీకి సంబంధించి ఇండియాతో పాటు మొత్తం 38 దేశాలలో నమోదైందని కేంద్రం పేర్కొన్నది. ఇది వాస్తవం ఏంది అంటే కొత్త వేరియంట్ అండి. ఒక ఏంది అంటే కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు అయితే నమోదు కాలే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ అయితే చెప్పిండు. మొత్తానికి దేశంలో దాదాపుగా 300 పైచీల కేసులు అయితే నమోదవుతుంది. నేనేమంటున్నానంటే కరోనాలో కన్న తల్లి కన్న కొడుకు బిడ్డ భార్య భర్తలు అన్న చెల్లెళ్ళు అన్న అక్క అక్క తమ్ముడు ఈ బంధాలు బంధుత్వాలన్నీ కూడా చూస్తాం. మొదటి వేలో కరోనా వచ్చింది నాకు. మొదటి వే స్టార్టింగ్ ఎప్పుడు పూర్తి స్థాయిలో కూడా లాక్డౌన్, రేపు లాక్డౌన్ పడ్డ రోజే కరోనా అనేది వచ్చింది. ఏది కుక్కకేసినట్టుగా అక్కడెక్కడో ఇంత భూయేషలు రోడ్డు మీద. నేను ఓపెన్గా చెప్తున్నా. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ కావాలి, పునరావృతం కావాలనుకుంటే మీ ఇష్టం. కానీ మీరు ఖచ్చితంగా కూడా శానిటైజర్ వాడండి. మళ్ళీ మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోండి. మీ ప్రాణాలకు మీరే శ్రీరామ రక్ష. ఎవరు రారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే మీ కలగా మాత్రమే మిగిలిపోతుంది. జర ఆలోచించుకోండి. కరోనాకు సంబంధించి మళ్ళొక్కసారి విజృంభణ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జర పైలం రైట్. ఇక దాంతో పాటుగా 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీలు, స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. కాంగ్రెస్ PSC సమావేశంలో నిన్నేమో అర్హులకే పథకాలు అందేలా చర్యలు. గ్రామ స్థాయిలో అప్లికేషన్ల వడబోత. గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ. శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్ కు సంబంధించి ఏర్పాట్లు. RTI ఇప్పుడు దాదాపుగా నేను ఎన్ని ఎత్తానో తెలుసా, ఒక 100 దాకా ఉన్నాయి RTIలు. రేపు మాపు అన్ని పడితే చూద్దాం ఏ పాటిస్తారు వీళ్ళు. రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ అంటూ కూడా మనం చూస్తాం. మొత్తానికి సోమవారం గాంధీ భవన్ లో జరిగిన PSC సమావేశంలో సీఎం రేవంత్, మాణిక్రావు ఠాక్రే, భట్టి, షబీర్ అలీ వీళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమావేశం అయితే జరిగింది. గ్రామ స్థాయిల నుంచి 28 నుంచి గ్రామ సభలు ఉంటాయట. ఆ గ్రామాల సభలకు సంబంధించి అక్కడి నుంచే వడబోత కార్యక్రమం, అక్కడి నుండే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందేలా అన్ని రకాలుగా కూడా చూస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. ఇక నిన్న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం అయితే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అయితే స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. 23న తిరిగి వెళ్తారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నిన్న సాయంత్రం దాదాపుగా సుమారు 6:30 ప్రాంతం 7 గంటల్లో తెలంగాణ హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళైతే స్వాగతం పలికిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలుసు కదా, హీరో దావూద్పై విషప్రయోగం. అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రాహీం పై విషప్రయోగం జరిగిందని, ఆయన పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. దావూద్ను ఒక్కడినే ఒక ఫ్లోర్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారంటూ కూడా సమాచారం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి దావూద్ పై ఈ మధ్య కాలంలో ఏంది అంటే, గతంలో రాజుల పరిపాలన అంటే కత్తులతో యుద్ధాలు చేసి గుర్రపు స్వారీలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏంది అంటే ఒకటే జరుగుతున్నాయి. ఏంది అంటే అయితే విష ప్రయోగాలు ఎక్కువ జరుగుతున్నాయి, లేకపోతే ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే ఇతరత్ర ద్వారా ఎక్కువ ప్రయోగాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, టెక్నాలజీని ఎంత మంచిగా డెవలప్ అయితే అంతకు డబల్ చెడు కూడా రెడీ అవుతున్నది అనేది సైంటిస్టులు చెప్పారు. అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక దాంతో పాటుగా తమిళనాడులో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. తమిళనాడుకు సంబంధించి శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ అయితే దాదాపు 800 మంది ప్రయాణికులు అక్కడ జల దిగ్బంధంలో నిన్న చిక్కుకుపోయారు. దాదాపుగా అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దాంతో పాటుగా పార్లమెంట్ కి సంబంధించి నిన్న ఒక్కటే రోజు ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్స్ అయింది. లోక్సభలో నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 46 మందిపై వేటు పడింది. సెక్యూరిటీ బ్రీచ్ పై కేంద్ర ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ప్రకారాలతో సభను అడ్డుకున్న సభ్యులు సభ నిబంధనలు
ఉల్లంఘించినందుకు చర్యలు. శీతాకాల సమావేశాల మొదటి నుంచి మొత్తం 93 మంది సస్పెండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒక పార్లమెంటుకి సంబంధించి రక్షణ వ్యవస్థ అక్కడ ఈ దేశానికి సంబంధించి ప్రాతినిధ్యం, కొందరు డైరెక్ట్ గా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడితే మరికొందరు ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడిన వారు మీ అందరికీ తెలిసిన. అలాంటి సభలో ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగితే ఎట్లుండాలి ఏం కథ అనేది కూడా మీ అందరికీ తెలుసు, ఎంత రక్షణ ఉండాలనేది కూడా తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటే లేని పరిస్థితి కనబడ్డది. సో కనీసం భద్రత లేని పరిస్థితి కూడా ఆల్రెడీ అక్కడ ఉగ్రవాదులు కూడా అలర్ట్ జారీ చేశారు, పార్లమెంట్ మీద దాడి అనేది కూడా చెప్పి అయినా కూడా భద్రత వైఫల్యం ఉందని విపక్ష పార్టీలు అడుగుతారు. తప్పే ఉన్నది వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అలా బాధ్యత పై అది. రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు, సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్. తరుణ్ సింగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జ్లను నియమించడంపై సమాలోచనలు. జనవరి తొలి వారంలోపు నియామకాల పూర్తి. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కొనసాగే అవకాశాలు అంటూ కూడా మీరు చెప్పిన పరిస్థితి కనుక ఇక్కడ వాస్తవ కోణం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మెరుగుపడింది కాస్తో కూస్తో. ఇప్పుడు మీరు విపక్షం అంటే ఏం చెప్తారు తెలంగాణలో? మీరు గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి బీజేపీ వ్యూహం అనుతుంది. బీఆర్ఎస్ ఇస్ క్లోజ్ అనే స్థితికి తీసుకొస్తారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మిగిలే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఈ కాన్సెప్ట్ నే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చూడాలి, పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ఇక సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నది. దాంతో పాటుగా ఇక చూడరే ఏమున్నదక్క పల్లెలన్నీ మొత్తం లిక్కర్తోని. ఇక చూడు, తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్లు లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ లో వెల్లడి అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి తెలంగాణలో మనమే టాపట సౌత్ మొత్తంలో. ఓరి దేవుడు, తాగుబోతలం అయిపోయినాం. ఇక మీరే ఆలోచించుకోరి, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఓ అన్నా ఓ అక్క, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? డ్రింక్ దీని మీద ఆదాయంతో నడుస్తుంది. మరి ఎవరి పైసలు ఇవి? మనం పొద్దంతా కష్టపడితే 300, 200, 150 కూలి వస్తే దాన్ని తీసుకొచ్చి ఆడ పెడతారు మనలో, అయిపోయాయి. ఇంకేముంటుంది, కష్టం మనది, ఫలితం అంది. సో ఈ మత్తు చిత్తు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నన్ను అడిగితే బెల్ట్ షాపులు కాదు, మండలానికి వైన్స్ అయితే బెటర్, మిగతా వైన్స్లన్నీ కూడా తీసేయాలి. ఈ వైన్స్ల వల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, గాంధీ ఆసుపత్రికి మీరు రమ్మన్నా నేను రమ్మన్నా ప్రభుత్వానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతిరోజు జరిగే 100 యాక్సిడెంట్లలో 80% మద్యం ఆల్కహాల్ సేవించి రావడం వల్లనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే విషయానికి సంబంధించి గతంలో కూడా వాళ్ళు చెప్పిళ్ళు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో ఈ తాగుడు అనేది దుకాణం తెలంగాణలో బంద్ అయితే అప్పుడు సస్యశ్యామలంగా మారుతుంది. ఇక దీని తర్వాత ఈ రైతు బిడ్డకు సంబంధించిన నిన్న చూద్దాం అనుకున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. ఫ్యాన్స్ దారిలో 6 బస్సుల డ్యామేజ్. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీ పోలీస్ స్టేషన్లో కేసు. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు పెట్టమన్నాడా బిగ్ బాస్? అది ఏం కొంపలాంటకపోతున్నాయా? ప్రోగ్రాం పెట్టిన డైరెక్టరు, దానికి సంబంధించిన నిర్మాత, హోస్టు హీరో నాగార్జున గారు మీరు హోస్ట్ చేశారు. మీ మానాన మీరు మంచిగానే ఉన్నారు, మీకు వచ్చే ఇన్కమ్ మీరు తీసుకున్నారు. అలా కంటెస్ట్లుగా పెట్టిన వీళ్ళని పల్లవి ప్రశాంత్ రైతు బీట. ఇప్పుడు ఈయన మీద కేసులు పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ షో పెట్టిన ఆడ సెక్యూరిటీ ఏమనుర్రి? షో ఎవడైతే పెడతాడో, ఆ షో ఎవడైతే నడుపుతాడో, ఆ షో ఎవడైతే ప్లాన్ చేసిండో దాని ఏమను పల్లవి ప్రశాంత్ మీద 6 కేసులు పెట్టినామంటే ఏం తీరచ్చ? ఇంకొకటి, ఈయన ఫ్యాన్స్ ఉంటారు చూడు. మరి నేను ఏమంటున్నా అంటే, ఇంటికాడ అయ్యవ ఎట్లున్నారు, సాయంత్రం పోతే గిన్నెలు ఎట్లా కొట్టుకుంటే పరిస్థితి ఏంది, మన భవిష్యత్తు ఏంది, మనం ఏం కావాలి? అడ్డమైన షోలన్నిటికీ మనం మొత్తం ఏంది బిగ్ బాస్, ఆ బాసు, ఈ బాస్ అని చెప్పేసి దానికి పోతే ఏం జరుగుతాయి? ఏం భవిష్యత్తుని ఏం మీరు నిర్దేశిస్తున్నారు? దాడులు ప్రతిదాడులు దేనికి సంకేతం? వాడు ఏం జరిగిందనేది మీరు అంతగానం పోరాటం చేయాలనుకుంటే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేరి, మేడిగడ్డ మీద చేరి, ఇక ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది, నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ల మీద చేరి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి చేయాలి, జనార్దన్ ఆ సభ్యులు రాజీనామా చెప్తారా? మీరు రాజీనామా ఎట్లా చేస్తారో మిమ్మల్ని శిక్షించాలని పోరాటం చేయాలి. ఇంకా మీరు మాట్లాడదలుచుకుంటే, ఇంకా మీరు పోరాటం చేయదలుచుకుంటే ప్రగతి భవన్ దగ్గర కంచె ఒకటి తొలగించిల్లు, కంచె కాదు తొలగించాల్సింది, దాంట్లో స్వేచ్ఛగా మేము పోయే పరిస్థితిని చేయరు. వాళ్ళు ఒక హాల్ మాకు లైబ్రరీకి అనుర్రి, దాంతోపాటు అక్కడ ఇవ్వరు, ఏడికి అసెంబ్లీ ప్రాంగణంలో కంచె ఏర్పాటు చేసిళ్ళు, దాన్ని తొలగించమని చెప్పిర్రు. 6 గ్యారంటీలలో మీరు గ్యారంటీలు ఇచ్చులు, దాని గురించి ఏంది అని అడుగుర్రి.
ఆ అక్కరగాని షో అడ్డమైన షోలకు దానికి సంబంధించి ఆగమాగం ఉంటాయి. భూత పురాణం ఆగం బజగా ఇవన్నీ దుకాణాలు ఇవన్నీ బంద్ చేయాలి, మొత్తం బంద్ చేయాలి. ఏం చేసిండు ఆయన మీద కేసులు పెడతాడు ఆయన? పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాడు ఏం చేసిండు ఆయన మీద కేసులు నమోదు చేస్తాం? వాడు కూడా తీటగాడు వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ నమ్మేసి బొక్కలు వేసి నాలుగు అన్నోర్రి. ఎవడెవరైతే ఆడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, బొక్కలేర్రి పూరగలకు నవ్వుతాం. చదువుకొని చక్కగా అయ్యో బువ్వ పెట్టి బతుకుర్రా అంటే బగ్గ మదాలు వచ్చి కొట్టుకుంటుర్రా ఒక్కొక్కడు. ఏందా ఇది? అరే తల్లిదండ్రులు 6 కాలం కష్టపడ ఘోర అరిగోస పడుతున్నారు తెలుసా? ధరణితో ఇప్పటికే తంటాలు పడుతున్నాయి. ఇంట్లో సమస్యలు పక్కన పెడితే నేను ఓటేసినా అన్నా నేను గెలిపించిన ఏమిరా మీరు గెలిపించేది? ఏం చేసిర్రని మీరు? ఆకునూరు మురళి పోరాటం చేసిండు, ఆయనకి ఏమైనా ఇయ్యమని చెప్పుర్రి. ఆ గాదయ్య చేసిండు, ఆయనకి ఏమైనా ఇయ్యాను. ఆ కోదండరాం చేసిండు, ఆయనకి ఏమైనా ఇయ్యాను. అక్కడ గద్దరన్న కొడుకు సూర్య ఉన్నాడు, ఆయనకి ఏమైనా ఇయ్యమని చెప్పుర్రి. వాళ్ళు ఓడిపోయినంత మాత్రం అయిపోదు కదా, గద్దర్ కొడుకున్నారు ఇయ్యమని చెప్పుర్రి. పోరాటాలు చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏదేదో తెచ్చి ఇది అట్లా దేనికి ఇంట్లోకి వచ్చేదా మా ఇంట్లోకి వచ్చేదా దేనికోసం రా నాయన? ఇది దీని తలపాడు వాళ్ళగా ఇదో బిగ్ బాస్ అని పెట్టి వారు సన్నాసి గారు ఆగం చెప్తున్నాడు. రైట్, ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి సర్కార్ బోర్డు ప్రతిపాదన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షల ఛాన్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇంటర్ పిల్లగాలు దయచేసి మీరు సెల్ ఫోన్లు గిల్ అన్ని పక్కన పెట్టి బగ్గా చదువుకోర్రి, టాప్ మార్కులు తెచ్చుకోర్రి, టాపర్లుగా నిలిచోర్రి. ఈ మార్కులు ఎట్లా వచ్చినాయనేది మళ్ళీ చూసుకోనికి కూడా అర్థం కాదు, అట్లా చదువుకోరు బాగా. చదివే నీ దగ్గర ఏదైనా దొంగతనం చేయొచ్చు కానీ చదువును ఎవ్వరు దొంగతనం చేయలేడు, గుర్తుపెట్టుకోర్రి. మంచిగా చదువుకోర్రి, చదువుతోనే జీవితాలు బాగుపడతాయి. ఒక్కొక్కడు నెలకు 2-3 కోట్ల ప్యాకేజీలు ఎత్తుతుర్రు, మీరు గుర్తుపెట్టుకోర్రి. చదువే అన్నిటికీ మూల్యం. ఈ సృష్టిలో నీకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లతో పాటు రాయగలి చదవగలి కంప్యూటర్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉండి మీరు అన్ని సబ్జెక్టులలో ఆరితేరి చదువుకోరి బ్రహ్మాండంగా మీ అమ్మా నాన్న సంతోషంగా చూడ. వీళ్ళ లెక్క ప్రభుత్వ కొలువులే రావాలని పిరికి పందలు ఆత్మహత్య చేసుకుంటారు చూడు, అట్లా మీరు చేసుకోకూరి. మీరు 100 మందికి ఉపాధి కల్పించేటట్టు మారురి. ఐ రిక్వెస్ట్. రాజకీయాలలో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు దోచుకున్నారు. మీ బతుకుల కోసం రైతుల జీవితాలను బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు. మా పేర్లు లేకపోతే మీ బతుకులు ఎక్కడివి? మా సొమ్ము తినుకుంటూ మమ్మల్ని వాడుకుంటూ నన్ను మించిన మునగాడే లేడని తొడలు కొడుతున్నారు. పేదోని పేరు చెప్పి అడుక్కు తింటున్నారు. పేదోని పేరు మీద సంస్థలు పెట్టి దోచుకుంటున్నారు. ఆ సంస్థకి పెట్టుకున్న పేరే రాజకీయం. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాక్షేత్రంలో జరిగేది, ఇప్పుడు ప్రజల మాట వినేది. ఇప్పటి రాజకీయం దందాలు, మోసాలు, డబ్బులు పంచుడు, అహంకార పూర్వాలు మాటలు రాజకీయం అనే పదానికి ఇజ్జత లేకుండా చేసారు. రాష్ట్రం బాగుపడాలంటే నాయకులు మారాలి. ఇది 1,00,000, 1,000, 2,000 కోట్ల అంత బరాబరి. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులు అంటేనే వేస్ట్. అడ్డమైన పరమదరిద్రులాలు. నేను చెప్తున్నా కదా, ఎవరెవరైతే రాజకీయాలు అంటారో వేస్ట్గా వాళ్ళు. మీరు రాసుకోర్రు. ఇది ఒకప్పుడు రాజకీయం అంటే సేవ, ఒక రాజకీయం అంటే విలువలు కట్టుబాట్లతో ఉండి. ఇప్పటి రాజకీయాలు అట్లా లేవన్నా. ఇప్పటి రాజకీయాలు దేనికోసం అందే? మందు పంపాలి, బీరు పొట్లాలు, పైసలు, మన్ను, మశానం, గిట్ల పంచాయతీలు పెట్టాలి, ఆలుల్లి ఈలుల్లి, వాడదానికి అసత్తుడు వీడదానికి అసత్తుడు, ఇదే రాజకీయం. చిచ్చి మన పేరు పెట్టుకునే బతుకుతాలు వీళ్ళు, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతుంది. చూడరి, ఎన్ఎంజే ఆసుపత్రిలో నిధులు గోల్మాల్. యంత్రం కొనుగోలు అవకతవకలు. దర్యాప్తు కోసం రంగప్రవేశంతోనే కదులుతున్నట్టు రేడియం మిషన్ టెండర్లపైన దర్యాప్తుకు సంస్థ దృష్టి. ఇన్ఛార్జ్ డైరెక్టర్ జయలలిత పాత్ర ఉన్నట్లుగా వెల్లడి. మొదటి వివరాలు ఇచ్చేందుకు జయలలిత సస్యమిరా. తర్వాత ఒత్తిడి పెరగడంతో నివేదిక అందజేత. 25 mm HMLC మిషన్ బదులు 5 mm SVC మోడల్ కంపెనీ పంపిణీ అగ్రిమెంట్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన అమెరికాకు చెందిన వేరియంట్ కంపెనీ ఏసీబీ ప్రవేశంతో ఆసుపత్రి వర్గాలలో ఏంది కలవరం. ఏంది అంటే పల్లెటూరు ప్రాంతంలో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటే అనుకోకుండా జరిగిన కొన్ని కారణాల రీత్యా వాళ్ళకు అనుకోకుండా వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులతోని దావకాన బాట పడితే కొందరు అనారోగ్యంతో వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుర్రాయంటే గాయ కూడా కంకృతిగా తింటే వీడు మనిష సన్నాష ఏమనాలి? ఆ రక్త పింజరం అన్నా బెటర్ కాసేపు. వీడు అంతకంటే దారుణం తయారైండు. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ప్రెసిడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజిట్ వెనకాల ఆసక్తికర విషయమట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 100 ఏళ్ల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన
సీనియర్ నేత బాలరాజు ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచారు. తన కుటుంబంతో పాటు గౌరవ రాష్ట్రపతిని ఏప్రిల్ 28వ తేదీన కలిశారు. ఆ సమయంలో బాలరాజు కూతుర్లు అయిన 9వ తరగతి చదువుకున్న మీద 4వ తరగతి చదువుతున్న హయాన్లను రాష్ట్రపతి విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు అడగా తాము ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నామని అక్కడ ఉన్న పలు సౌకర్యాలకు సంబంధించి గౌరవ రాష్ట్రపతికి వివరించారు. అయితే ఈసారి 100ల వేడుకలు జరుపుకుంటున్న విషయాన్ని సైతం తెలిపిన అమ్మాయిలు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ స్కూల్కు వస్తే బాగుండని ఆశించిరట, దాంతోనే వస్తున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా దాని వెనుక వేరే ఉంటుంది కానీ మీకు తెలియదు ఏముంటుంది. ఇక విపక్ష పార్టీ నమస్తే తెలంగాణ ప్రాంతాన్ని ఇప్పుడు సమస్యల మీద పోరాటం చేసేది ఇది ఒకటే. రైట్, ఇక చూడు ఫస్ట్ ఇది రైతు బంధు రూపాయే పలువురి ఖాతాలలో ఒకటి చొప్పున జమ, కొందరు రైతులకు 62 మాత్రమే, మెసేజ్ చూసుకునే రైతుల విస్మయం, గందరగోళంగా పెట్టుబడి సాయం. ఇక అర్థమైందా? ఓ రంజితన్న నీకు ఏం కావాలి ఏవో పెట్టిరట మావాడు చెప్తాను ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా, ఒకసారి చెప్తా. ఏడవైంది ఇది వచ్చిందా? ఒకసారి ఆగురి తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు చెప్తా. ఏడా ఇక చూడు తెలంగాణ ప్రజలు ఎవరు అడిగిరట మా వాళ్ళు చెప్తా ఉంటారు. సరే ప్రశ్న అడుగుతారు కదా, ఇగో ఈ జూమ్ చేయరా. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పోవాలని పోరాడావు, ఇప్పుడేమో కాంగ్రెస్ నిలబడదు అని మాట్లాడుతున్నావు, ఏం కావాలి బాబు నీకు అని అడిగింది నేను. ఎవరు వాళ్ళు అడిగిళ్ళు. ఇక ఎందుకు ఇక నేను చెప్తా, నేను ఇగో ఇలాంటి సమస్యలు లేకుండా కావాలి అంటున్నా. నాకు చూడు రైతు బంధు రూపాయే పలువురి ఖాతాలలో ఒకటి చొప్పున జమ, కొందరు రైతులకు 62 రూపాయలు మాత్రం, మెసేజ్ చేసుకునే రైతుల విస్మయం, గందరగోళ పెట్టుబడి సాయానికి సంబంధించి ఇలాంటిది వద్దు అని. ఇక దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్తాను నేనన్నా, దళిత బంధు రాకపోయే మంజూరయ్యే యూనిట్లకు గ్రాండ్ ఏది, దాంతో నల్గొండ జిల్లాలో రోడ్డెక్కిన పథకం లబ్ధిదారులు కలెక్టరేట్ వద్ద ప్రొసెసింగ్ కాపీలతో నిరసన, పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ దళిత బంధుకు సంబంధించి. ఇక ధాన్యానికి ధర దక్కదేమో, కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేట్ రైతులకు మార్కెట్లలో క్వింటాల్కు 400 తక్కువ, కేసముద్ర మార్కెట్లలో రైతుల ఆందోళన, రీటెండర్లపై అధికారుల హామీలతో. ఇక చూడు సోమవారం కేసముద్రం మార్కెట్ యార్డ్లో ధాన్యం ధరపై ఆందోళనకు దిగుతున్నారు. 6 గ్యారెంటీలకు 28 నుంచి దరఖాస్తులు, గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ సమస్యలు అనేది లేకుండా తెలంగాణలో అధికార యంత్రాంగం కానీ విపక్షం కానీ పూర్తి స్థాయిలో అందరూ కానీ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో ఇక్కడ పథకానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు, ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ప్రజలకు ఎప్పుడైతే ఎలాంటి సమస్య లేకుండా రోడ్ల మీదకి రాకుండా వాళ్ళెంతటా వాళ్ళ ఇంటికే చేరుతాయో, ఆంధ్రప్రదేశ్లో కనుక ఒక వ్యవస్థ ఉన్నది, వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది, దానికి సంబంధించి అది కొంత మేరకు చాలా సఫలీకృతం అయితే చేస్తున్నది. అలాంటి వ్యవస్థలో ఇగో ఇక్కడ ఏంది, రైతు బంధుకు రోడ్డు ఎక్కుతున్నారు, దళిత బంధు రాకపాయే, ధాన్యానికి మద్దతు ధర దక్కకపాయే, ఇవన్నీ సమస్యలతో ఉన్నాక ఇక నేను మాట్లాడకపోతే మరి నేను ఏమైనా జర్నలిజం చెప్తున్నానా, లేకపోతే పార్టీలకు ఏమైనా కొమ్ము కాసి గుడ్ మార్నింగ్ సార్ బాంచన్ సార్ దండం పెడతా ఇదేమన్నా నేను చేయాలనా, నా వృత్తి నేను చేస్తున్నా, నీకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇటువంటి సమస్యలు వేరుకపోతున్నాయి. ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర పోదాంపా, నీ ప్రజావాణి సంగతి ఏందో కూడా ఒక రానున్న రోజులలో చెప్తావు, 2-3 నెలలకు క్లారిటీగా అది రివర్స్ కాకపోతాడు. ఎంత మేరకు మీరు సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేది నేను ఇప్పటి వరకు దాదాపుగా 234 మందిని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ గ్రామాలు అన్ని పెట్టుకున్న స్లిప్పులు ఇస్తాలట, మీకు మెసేజ్ కాలుతుందని చూస్తా. సరే నెల రోజులు 30 రోజులు టైం ఇస్తా, ఆ తర్వాత చేయకపోతే అప్పుడు అదే ప్రగతి భవనం అంతా వాళ్ళని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టకపోతే అడుగు. నేను చెప్తున్నా కదా, సమస్యల వలయం తెలంగాణలో ఉండదు. పోరాటం మేము ఉత్తానే ఏమైనా చేతికి ఏమైనా గాజులు వేసుకొని ఇంట్లో కూకున్నాం అనుకుంటా, ప్రాణాలు తెగించిన ప్రాణం పోతుందని కూడా తెలుసు, చంపేస్తారు ఈ నా కొడుకులు అని కూడా తెలుసు. ఆర్థిక మూలాల మీద దెబ్బ ఏం లేదు, ఏమున్నది ఇక్కడ తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాడు వీడు ఇచ్చినోడు అయినోడు కానోడు రోజు 24 గంటలు మెంటల్ ప్రెషర్ పెడతా అంటే కూడా పని చేసినాం. మేము తెచ్చుకున్న ఈ మార్పులో మరి చేయకపోతే ఊకుంటామా? జానర్ దించుడే ఇప్పుడు రాడ్లు దిగుతాయి చెప్తాను కదా. ఇవన్నీ గనక ఈ సమస్యలన్నీ ఏంది, ఈ సమస్యల కోసమా పోరాటం చేసింది. ఇప్పుడు ఊకొని వాడేమన్నా పైసలు ఇస్తాడేమో, నాకేమన్నా ఇల్లు ఇస్తాడేమో, జాగి ఇస్తాడేమో, గీ లఫూడ్ పనుల కోసమా? మా అయ్యా రైతు బిడ్డలో మాకు కూడా ఉపకారం తిన్నాం, మేము కూడా పనిచేసి బతుకునేటోళ్ళం, గావటి కోసం ఆశపడేది కాదు కదా. చూడు ఇగో ఈ సమస్యలు ఏందో, వీటి సంగతి ఏంది మరి. రైతు బంధు ఏడబోయింది, కొత్త ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తా అంటే 7,500 చొప్పున వాళ్ళు 5,000 ఇస్తాయి, ఏడబోయింది మరి అది. దాని తర్వాత దళిత బంధు, వాళ్ళు మోసం చేసి మీరు మోసం చేయరు దళిత బిడ్డల్ని. ఇగో క్వింటాల్కి సంబంధించి 500 పెంచుతా అని చెప్పారు, అసలు జాడపత్త లేకపోయి ఏం చేయాలి ఇక మరి చెప్పుర్రి మీరే. ఇగో ఇదేంది
దొంగరాత్రి ఏపీ బరితెగింపు, ఎన్సిటీ ఆదేశాలు బేఖారతట. ఏంది సీమ లిఫ్ట్ దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం నెల రోజులుగా ఫ్లడ్ లైట్ వెలుగులలో పనులు గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం ముమ్మరం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ, తెలంగాణలో ఎన్నికలే అదునుగా తంపులాటకు. మరోవైపు సాగర్ డ్యాం కుడికాలువ ఆక్రమణ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోనే లెఫ్ట్ కెనాల్ అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇటీవల నాగార్జున సాగర్ పై అధికారులపై దౌర్జన్యాన్ని దిగిన ఏపీ మరోసారి బరితెగించింది. ఎన్నికల హడావిడి, ప్రభుత్వ ఏర్పాటు వంటి వాటిలో తెలంగాణ నిమగ్నమై ఉండగా రాయలసీమ లిఫ్ట్ పనులు దొడ్డిదారిన చేపట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అఫెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల లిఫ్ట్ చేసే రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులు చేపట్టింది. అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో కూడా ఇట్లా పనులు చేసుకుంటారు. ఇక చూడదు, ఇక ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఆంధ్ర ఏంది దొంగలు ఎట్లా దోసుకుపోతున్నారో చూడరు. మన ఏపీ బరితెగింపు కాకపోతే ఏందా ఇది? ఎన్జిటి ఆదేశాలను కూడా బేఖారతు చేసింది. సీమ లిఫ్ట్ దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం నెల రోజుల ఈ ఫ్లడ్ లైట్లలో వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక కనబడుతుందా తెలంగాణ ప్రజలారా? ఇక మనం మళ్ళా ఈ ఆంధ్రుల పెత్తందారి కింద మళ్ళీ ఏం చేద్దాం చెప్పు. ఇక అర్ధరాత్రి వెలుగుల కింద పనిచేస్తున్నారట. ఇక ఏంది కథ? గీదీనికోసమా? గీదీనికోసమా అంటున్నా నేను. చూడురి మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దీని సంగతి ఏందో చూడురి జరా. ఇక దాంతో పాటుగా మొత్తానికి ఇవాళ ప్రతిపక్షం చాలా నమస్తే తెలంగాణ అద్భుతంగా రాసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా మనం చూసినాం. ఇక దాంతో పాటుగా ఏంది మరో 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తుందట. ఈ గ్యారంటీల సంగతి ఏందనేది చూద్దాం, ఒకసారి క్లారిటీగా రావాలి, దానికోసం వెయిటింగ్. రైట్, ఇక ప్రజా వెలుగు దినపత్రిక చూడురా, తెలంగాణలో అద్భుతంగా శాటిలైట్ పేపర్ల లొట్టపీస్ పేపర్లో రానంత అద్భుతంగా ఎంత మంచిగా రాసినావు చూడురు. ఇక చూడరు. హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి బేగంపేటలో ఘన స్వాగతం పలికిన గవర్నర్ సీఎం అంటూ మొదటి అంశాన్ని ఇచ్చిన. దాని తర్వాత సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు శాఖ ఎన్నికలపై విచారణ 21కి వాయిదా వేసింది. దాంతో పాటుగా చూడరు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, స్మోక్ బాంబు ఘటనపై దర్యాప్తు ముమ్మరం అంటూ చేసిన. మళ్లీ కలవర పెడుతున్న కరోనా అంటది. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహీం పై ఏంది విష ప్రయోగం అంటూ కూడా రాసిన. నిజామాబాద్ జిల్లాలో దారుణం అంటూ ఒక అంశాన్ని. మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరి ఎల్ఐన్ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్లతనం, ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసిన. ఇక బస్సులు పెరిగాయి, మెట్రోల్లో తగ్గారు అంటూ కూడా చూడొచ్చు. ఏంది దీనికి సంబంధించి అంశాన్ని. ఇక పబ్బులలో పోలీసుల సోదాలు అంటూ కూడా ఇంకో అంశం. ఇక లోక్సభకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలలో పార్టీకి మేలు జరుగుతుందని, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ అని ముగిసిన నేపథ్యంలో ఆమెను చేరికను లాంఛనం చేయనుంది. షర్మిలకు రాబోయే లోక్సభ ఎన్నికలలో ఖమ్మం నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుసు. ఇక ఆంధ్ర పెత్తందారాన్ని తెచ్చుకొని ఊరేగిర్రి, ఇట్లా డాన్సులు చేయర్రి, ఆంధ్రోళ్ళని తీసుకొచ్చుకొని డ్యాన్స్ చేయర్రి. తెలంగాణ నుంచి సోనియమ్మ పూర్తి అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా రాసిన. ఇక ఇంతకంటే మంచి పేపర్ ఇక ఏడ దొరుకుతుంది? నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా, నేను ఒక సహాయం కోరుతున్నా మిమ్మల్ని. నేను మళ్ళీ కూడా అడుగుతున్నా, ఎప్పటికైనా అడిగే అంశం ఇది. తెలంగాణ ప్రాంత పక్షాన తెలంగాణ మీ బిడ్డగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా మనం ఇంకొక 3,000 అయితే 2 లక్షలకు చేరువలో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఇగో ఈ బటన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుర్రి. ఇంకొకటి ఏంటంటే మనకు కాస్త ఎక్విప్మెంట్ అవసరం ఉంది. ఎవరైనా దాతలు సహకారం అందిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఇగో ఈ నెంబరు గూగుల్ పే, ఫోన్ పే కానీ ఇతరత్ర చేయర్రి. సహకారం అయితే అందించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రశ్నించే గొంతుకకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నా. కాబట్టి